3 నెలల కాలంలో సినిమాను తీసేసి అద్భుత విజయాన్ని సాధించినటువంటి కొరియోగ్రాఫర్ టర్న్ డైరెక్టర్ విజయ్ బిన్నీ నాగార్జున గారితో వర్క్ చేసినటువంటి తాలూకు ఆ కెమిస్ట్రీ మీ ఇద్దరి మధ్య ఎలా సెట్ అయింది? సీన్ తీసిన వెంటనే సార్ నా వైపు చూస్తారు. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ ఈ సినిమాతో కంపీట్ అవుతున్నాం అన్నటువంటి ఫీలింగ్ ఎలా అనిపించింది? కంప్లీట్గా తీసుకోలేదండి, ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అనేటువంటిది విజయ్కి ఎలాంటి టర్నింగ్ అవుతుంది? విజయ్ ఈజ్ నో గోయింగ్ టు కంటిన్యూ యాజ్ ఎ కొరియోగ్రాఫర్ ఆర్ యాజ్ ఎ డైరెక్టర్? ఇది మాంటేజెస్ బాగా చేస్తాడని చెప్పి నాకు ఒక మార్క్ క్రియేట్ అయింది. సో దానివల్ల నేను మాంటేజ్ సాంగ్స్ ఎక్కువ చేయడం వల్ల ఈజ్ కొరియోగ్రాఫర్ అవటం వల్ల కొరియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాగార్జున గారి దగ్గర నుంచి ఎలాంటి అవుట్పుట్ వచ్చింది? ఈజ్ నాగార్జున ఏ గుడ్ డాన్సర్? ఈ గుడ్ డాన్సర్, బ్యాడ్ డాన్సర్, ఛాలెంజ్ లాగా చేయగలిగినటువంటి డాన్సర్స్ ఎవరు అంటే ఏం చెప్తారు? ఈజ్ నంబర్ 1 డాన్సర్ అంటే బాలీవుడ్ నుంచి 2-3 గ్రేట్ డాన్సర్స్ ఉండొచ్చేమో, బట్ మనకి ద స్పెషాలిటీ ఆఫ్ చిరంజీవి గారు అంటే యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ అండ్ వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ యాజ్ ఫార్ యాజ్ ద మూమెంట్స్, కొరియోగ్రఫిక్ మూమెంట్స్ ఆఫ్ చిరంజీవి గారు అంటే ఏం చెప్తారు? ఏదన్నా హీరోకి మనం ఒక స్టెప్ ఇలా అని చెప్పాం అనుకోండి, వాళ్ళు అలా చేసేస్తారు. బట్ చిరంజీవి గారు కేవలం ₹9కే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. 2024 సంక్రాంతికి విడుదలైనటువంటి చిత్రాలలో నా సామిరంగా సాధించినటువంటి విజయంలో 2 ప్రత్యేకమైనటువంటి అంశాలు కనిపిస్తాయి. సినిమా ఎంత ఇంట్రెస్టింగ్గా, ఎంత ఎంగేజింగ్గా ఎంటర్టైన్ చేసింది అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ అయితే, సినిమాని ఎంత త్వరగా, ఎంత లిమిటెడ్ టైం పీరియడ్లో పూర్తి చేసేసి సినిమాని రిలీజ్కి సిద్ధం చేయడం అనేటువంటిది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇట్ ఇస్ ఎ ఛాలెంజింగ్ పాయింట్. అలాంటి ఛాలెంజ్ని చాలా ఈజీగా మీట్ అవుతూ 3 నెలల కాలంలో సినిమాని తీసేసి అద్భుత విజయాన్ని సాధించినటువంటి కొరియోగ్రాఫర్ టర్న్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మీద ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తుంది. విజయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. డిఫరెంట్ అప్రోచ్ కనిపించింది, ఎందుకంటే ముఖ్యంగా సినిమాని 3 మంత్స్లో ఫినిష్ చేయడం అనేటువంటిది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇట్స్ ఎ ఛాలెంజింగ్ జాబ్ అండ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్. హౌ యు ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్? రియల్లీ హ్యావింగ్ ఫన్ అంటారు కదండి, సో ఆ వర్డ్కి ప్రాపర్గా నేను ప్రజెంట్ అంతా అలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే డూయింగ్ అ బిగ్ ఫిలిం కమింగ్ ఆన్ సంక్రాంతి అండ్ హిట్ అవ్వడం, పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్, రియల్లీ హ్యావింగ్ ఎ గ్రేట్ టైం అండి. అంటే ఈ సక్సెస్ నాగార్జున గారికి సంక్రాంతికి సినిమాకి వస్తే నాగార్జున సినిమాల సక్సెస్ అనేటువంటి సెంటిమెంట్ గతంలో నా సోగ్గడే చిన్న ఇలాంటి సినిమాల్లో అంతకుముందు కూడా చాలా సినిమాల్లో ప్రూఫ్ అయింది. అంటే మీకు కాన్ఫిడెన్స్, వాట్ వాజ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి? వచ్చిన రిజల్ట్కి మధ్య ఉన్న తేడా ఏంటి? నాకు స్క్రిప్ట్ వాజ్ వెరీ స్ట్రాంగ్ అండి, అండ్ ఐ నో ఐఎమ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్, ఐ నో హౌ టు షూట్ అ ఫిల్మ్. సో స్క్రిప్ట్ బాగుంది అండ్ ఐ నో హౌ టు షూట్ ఇట్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్ అండ్ ప్రెజెంట్ ఇట్ టు ద పీపుల్. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ సినిమా డెఫినెట్గా బాగుంటుంది. ఈవెన్ దో వేరే ఫిలిమ్స్తో వస్తున్నా, కంపీట్ చేస్తున్నా, ఐ నో డెఫినెట్లీ వీ విల్ మేక్ అవర్ మార్క్ అన్నది. ఓకే, సబ్జెక్టు, దాంట్లో ఉన్న కంటెంట్ వెయిట్, క్యారెక్టర్స్, ఆ క్యారెక్టరైజేషన్స్ ఎలా ప్రజెంట్ చేశారు అనేటువంటి విషయం తర్వాత మాట్లాడదాం. ఈ సినిమా ఓపెనింగ్ అనేటువంటిది 2024 సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి రోజున, సెప్టెంబర్ 28 ఆ రోజున షూట్ స్టార్ట్ అయింది. షూట్ స్టార్ట్ అవుతున్న విషయం కూడా ఎవరికి తెలియదు, ఈవెన్ నాగార్జున గారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పలేదు. ఎక్కడికి వెళ్తున్నాం అంటే షూటింగ్ ఓపెనింగ్ ఉందని చెప్పేసి చెప్పారట. ఆ రోజున తీసుకున్న ఛాలెంజ్, ఆ రోజున మీరు ఫిక్స్ అయ్యారా సంక్రాంతి రిలీజ్ అని? లేదండి, దానికన్నా ముందు మేము ఒక చిన్న గ్లిమ్స్ చేసాం. ఓకే, నాగార్జున గారి బర్త్డేకి హ్యాపీ బర్త్డే నాగార్జున గారు అని చెప్తూ కాన్సెప్ట్ కూడా ఎలా డిజైన్ చేశారంటే, ఈసారి పండక్కి నా సామి రంగా అని చెప్పి గ్లిమ్స్ లో ఆ డైలాగ్ హైలైట్ అయ్యేలాగా చేసాం. సో ఆ గ్లిమ్స్ కన్నా ముందే మేము సంక్రాంతికి వస్తున్నాం అని ఫిక్స్ అయ్యాం. సో ఆ ఫిక్స్ అవ్వడం వల్ల ఆ గ్లిమ్స్ అలా షూట్ చేసాం. అండ్ ఏ రోజైతే స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచి ప్లాన్ చేసుకున్నాం. Jan 14th వస్తున్నాం అని ఫిక్స్ అయినప్పుడు అక్కడి నుంచి బ్యాక్ వర్క్ చేసుకుంటూ వచ్చాం అనమాట. సో మేము చేసుకుంటూ ఓకే సెప్టెంబర్ 20th వచ్చినా వీ కెన్ కమ్ ఫర్ ద ఫెస్టివల్ అని ఫిక్స్ అయిన తర్వాతే అండ్ సెప్టెంబర్ 20th ఆస్పిషియస్ డే నాగేశ్వరరావు గారికి ఇది కాబట్టి సో అందుకే వి థాట్ ఓకే
బెటర్ టు స్టార్ట్ ఆన్ September 20th. అప్పటికి గుంటూరు కారం మహేష్ బాబు గుంటూరు కారం లాక్ అయింది కదా. లాక్ అయిపోయింది. సైంధవ కూడా లాక్ అయింది, వెంకటేశ్వర గారు సైంధవ డిసెంబర్లో లాక్ అయిందండి. డిసెంబర్ సో డిసెంబర్కి రావాలి సైంధవ. సో సలార్ అలా రావడం వల్ల సైంధవ కొంచెం షిఫ్ట్ అయింది జాన్కి. తర్వాత మిగతా సినిమాలు కూడా మొత్తానికి ఇంకేం సినిమాలు అవ్వలేదు. ఇది రవితేజ సినిమా కూడా ఉందనేటువంటిదే ఉంది. తర్వాత పోస్ట్ పోన్ అయినటువంటి మాట అవును అవును అవును. తర్వాత అది కూడా ఉందనేటువంటిది ఉంది. తర్వాత ఈ హెవీ బడన్ గుంటూరు కారం, మెయిన్లీ గుంటూరు కారం, మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్, ఈ సినిమాతో కంపీట్ అవుతున్నాం అన్నటువంటి ఫీలింగ్ ఎలా అనిపించింది? కంప్లీట్ గా తీసుకోలేదండి, ఎందుకంటే నాకు మహేష్ బాబు గారు ఇష్టం. నేను ఆయన ఫిలిమ్స్ చూశాను, ఎంజాయ్ చేశాను. ఆయన ఫిలిమ్స్ నుంచి ఆ స్టైల్స్ కాపీ కొట్టాం, ఆయనకు కొరియోగ్రఫీ చేయాలి అన్న ఒక ఫీల్ ఉండేది ఎప్పుడు. అదెంత ఉందో దాంతోపాటు త్రివిక్రమ్ గారితో ట్రావెల్ అవ్వాలి, లేకపోతే ఆయన సినిమాలు చూసి ఆయన అప్రోచ్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యేవాడు నేను. సో వాళ్ళతో పాటు వస్తుందంటే కంప్లీట్ లాగా అనుకోలేదండి. నేను ఐ వాజ్ జస్ట్ అ స్మాల్ బడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సో నేను సైడ్ నుంచి నేను నా మార్క్ చేసుకోవాలనుకున్నాను, బికాస్ వీ హ్యావ్ ఎనఫ్ స్పేస్. ఎంతమంది వచ్చినా ఇండస్ట్రీ విల్ టేక్ దెమ్. సో నేను అలా కాంపిటీషన్లో తీసుకోలేదు. నేను ఐ జస్ట్ వాంట్. ఏదేమైనా విజయ్ 3 months లో సినిమా పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకోవటం వల్ల డిడ్ యూ ఫీల్ ఎనీ సఫోకేషన్ ఆర్ ఎనీథింగ్, టెన్షన్ ఫీల్ అవటం జరిగిందా? నాకు డే 1 నుంచి ఎప్పుడు ఆ సఫోకేషన్ ఫీలింగ్ లేదు, ఎందుకంటే మోర్ దెన్ ఆల్ దిస్ నేను ఐ వాంటెడ్ టు బి అ డైరెక్టర్ అండ్ ఐ వాంటెడ్ టు బి లాంచ్డ్ ఇన్ అ బిగ్గర్ వే. అండ్ నాగార్జున గారు ఉన్నారు, గుడ్ ప్రొడక్షన్ హౌస్, గుడ్ మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరూ ఉన్నప్పుడు నాకు ఎప్పుడు సఫోకేషన్గా లేదు. నాకు ఛాలెంజింగ్గా తీసుకున్నాను, చెయ్యాలి. ఎందుకంటే మేము స్టార్ట్ చేస్తున్న రోజే సంక్రాంతికి ఎలా వస్తారు మీరు, ఏదో సరదాగా అంటున్నారని అందరూ, ఈవెన్ సంక్రాంతి డేట్ వేసినా కూడా పీపుల్ వర్ థింకింగ్ వీరు రారు, బికాస్ వీ వర్ షూటింగ్ టిల్ Jan 5th అండి. సో ఎవ్వరు నమ్మలేదు. బట్ లైక్ నాగ్ సార్ చెప్పినట్లు మా టీమ్ అండ్ వీ వర్ వెరీ కాన్ఫిడెంట్కి మనం వస్తున్నాం సంక్రాంతికి అని చెప్పి. ఓకే, నాగార్జున గారు కొత్త వాళ్ళతోటి ప్రయోగాలు చేయటం అనేటువంటిది కొత్త కాదు, ఎందుకంటే ఆయనకు ముందు ఫస్ట్ సెల్యులాయిడ్ సైంటిస్ట్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చింది నేనే. ఓ లవ్లీ లవ్లీ లవ్లీ. ఆయన చాలా ఇష్టం ఆ ట్యాగ్ లైన్. అన్నపూర్ణ స్టూడియో ఈజ్ ద గేట్వే ఆఫ్ న్యూ టాలెంట్. కరెక్ట్ కరెక్ట్. నాగార్జున గారు డైరెక్టర్ గా విజయ్ బిన్నీని ఫైనల్ చేసినటువంటి మూమెంట్, అసలు ఆయనతో అప్రోచ్, ఆయన మిమ్మల్ని లాక్ చేయటం, మీరు ఆ సినిమాకి లాక్ అవటం ఎలా జరిగింది? బేసిక్ గా నేను వాస్ కొరియోగ్రాఫింగ్ అండి. నాకు నా మెయిన్ ఎయిమ్ వాస్ టు బి అ డైరెక్టర్. సో ఈ ప్రాసెస్ లో సరే నేను ఐ వాజ్ వర్కింగ్ ఆన్ సాంగ్స్, చేస్తూ నేను చేస్తున్న సాంగ్స్ హీరోస్ అందరితో నాకు మంచి ర్యాప్ ఉంది. సో నేను చేసి కొన్ని కథలు ఐ వాజ్ పిచ్చింగ్, నేను ఇలా అనుకుంటున్నాను అంటే నరేట్ చేయట్లేదు, నేను ఈ స్టైల్ అనుకుంటున్నాను, ఇలా స్టైల్ అనుకుంటే వాళ్ళందరూ ఓకే ఒక కొరియోగ్రాఫర్ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నారు, ఎందుకంటే ఆల్రెడీ కొరియోగ్రాఫర్స్ డైరెక్టర్ అయ్యారు అండ్ వాళ్ళు వింటున్నారు లైక్ ఓకే అని. ఎవరికి ప్రాపర్ నరేషన్ ఇచ్చి ఇలాగ ఐ వాంట్ డైరెక్ట్ యూ అని చెప్పి అలా చెప్పలేదు, అలా వెళ్ళలేదు. సో ఇలా వెళ్తున్నాను. ఈ ప్రాసెస్లో సరైన ఒక ప్రాజెక్ట్ లాక్ చేద్దాం అనుకున్నది ఒక డిస్కషన్ నడుస్తుంది అన్నమాట. ఈ టైంలో ఒక ఛానల్ ద్వారా నాగార్జున గారికి ఇలాగా విజయ్ డైరెక్టర్ అవుదాం అనుకుని ఇంట్రెస్ట్ ఉంది అన్నది విషయం తెలిసింది. సో ఆయన నా సాంగ్స్ కొన్ని తెప్పించుకుని చూశారు. అసలు చూస్తున్న దాంట్లో ఇప్పుడు మాస్టర్ అండ్ సార్ ఫిలింలో సాంగ్, వీరూపాక్షలో ఒక సాంగ్, ఇవన్నీ ఉన్నప్పుడు స్టోరీ టెల్లింగ్ బాగా చేస్తున్నాడు విజయ్. అండ్ ఆల్రెడీ నాతో వర్క్ చేస్తున్నారు నాగ్ సార్. అదే నాగర్ సార్ ఎంతమంది చేసిన సినిమాలు ఏంటి? సార్తో దేవదాస్ అన్న ఫిలిం చేశాను, నిర్మలా కాన్వెంట్ అని చేశాను, రాజుగారి గది, ఇలా కొన్ని ఫిలిమ్స్ చేసి ఉన్నాను సార్తో కొరియోగ్రాఫర్ గా. సో సార్కి తెలుసు ఓకే కొరియోగ్రాఫరు డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాడు, సాంగ్స్ చూశారు, స్టోరీ టెల్లింగ్ బాగా చెప్తున్నాడు. సరే అని పిలిపించి ఒక స్టోరీ ఇచ్చారు. ఇది నువ్వు అర్థం చేసుకుని నువ్వు నాకు ఎలా కన్వే చేస్తావో ఒకసారి జస్ట్ విందాము అని చెప్పి, అంటే ఇంకా నువ్వు డైరెక్టర్ అని చెప్పలేదు. సో నాకు ఇచ్చారు, నేను దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని. ఆ సబ్జెక్టు ఎవరిది? ఆ సబ్జెక్టు మన ప్రసన్న కుమార్ది. సో ఆ సబ్జెక్ట్ ఇచ్చారు, నేను దాని మీద నేను వర్క్ చేసి నేను వచ్చి సార్కి నరేట్ చేశాను. అండ్ సార్కి నా నరేషన్ కానీ నేను ఆ ఫిలింని చూసే విధానం కానీ సార్కి చాలా బాగా నచ్చింది. సో నచ్చడంతో సార్ ఇమ్మీడియట్గా యూ డూయింగ్ ద ఫిల్మ్ అని అన్నారు. అసలు ప్రసన్న కుమార్ ముందు డైరెక్షన్ చేయాలనేటువంటి ఆలోచన ఉందా? అంటే ప్రసన్న కుమార్ నాకు వెరీ గుడ్ ఫ్రెండ్ అండి. అంటే వీవర్ అదే నేను ఫిల్మ్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రసన్న కుమార్ కథతోనే నేను లాంచ్ అవ్వాలి.
సో ఈ ప్రాసెస్లో సరే ఈ కథ చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి థాట్ రావడం అండ్ నన్ను స్టోరీ అండ్ డైలాగ్స్ బై ప్రసన్న కుమార్. నాగార్జున గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్రిషియేట్ చేశారు కూడా ప్రసన్న కుమార్ తో హౌ హీ షేర్డ్ నాగార్జున ఎలా వాళ్ళిద్దరు కూర్చొని డైలాగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా మీ ట్రయో ఎలా వర్క్ చేశారు అనేటువంటిది చాలా అప్రిషియేట్ గా మాట్లాడారు. అవును. సో వాళ్ళు నాగ్ సార్ ప్రసన్న గారు ముందు దాని మీద వర్క్ చేశారండి. బట్ నేను ఎంటర్ అయిన తర్వాత నేను జస్ట్ అది తీసుకుని మొత్తం నా వేలోకి నేను మార్చుకుని నేను నరేట్ చేశాను. అండ్ విచ్ నాగ్ సార్ రియల్లీ లైక్ ఇట్. సో ఇమీడియట్ గా వి స్టార్టెడ్. ఈ 3 months లో ఫినిష్ చేయాలి, సంక్రాంతికి రావాలనేటువంటి నిర్ణయం మీద నాగార్జున గారిదా, ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ చిట్టూరు గారిదా? కంబైన్ డిసిషన్. ఎందుకంటే ఫిల్మ్ ఇస్ హ్యాపెనింగ్ ఈ సంక్రాంతి టైంలో. సో సంక్రాంతి టైంలో చేస్తున్నాం మేము. ఆ సినిమాని తీసుకొచ్చి ఇంకో డే రిలీజ్ చేస్తే దాని ఇంపాక్ట్ పోద్ది. సో అనుకున్నాం లేదు సంక్రాంతికే రావాలి. సో దానికి ప్రొడక్షన్ కూడా అంతే సపోర్ట్ చేశారు. వీళ్ళందరిని మించి నాగ్ సార్ అంత సపోర్ట్ చేశారండి. అంటే డైలీ షూట్ చేసేవాళ్ళమే. సార్ మా షూట్తో పాటు 5 days మాతో షూట్ చేసి సాటర్డే సండే బిగ్ బాస్కి వెళ్ళేవారు. సో కరెక్ట్ బిగ్ బాస్ చేస్తున్న టైంలోనే. సో బిగ్ బాస్కి సార్ స్టార్ట్ అయిన తర్వాత మా ఫిల్మ్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ అయిపోయే లోపు మా ఫిల్మ్ షూట్ ఆల్మోస్ట్ ఫినిష్ చేస్తాం. కథలో కూడా ఎక్కువగా ఫెస్టివ్ వాతావరణం, ఒక పల్లెటూరు వాతావరణం, అవును, రూరల్ సెలబ్రేషన్స్ అవన్నీ ఎక్కువగా ఉండటం వల్ల పండగ రావాలనే డిసిషన్ మెయిన్ రీజన్ ఆల్సో వర్క్డ్ అవుట్. అవును అవును కరెక్ట్. ఆ కారణంగానే అప్పటికి రావాలనుకున్నారు. కరెక్ట్. నాగార్జున గారితో వర్క్ చేసినటువంటి తాలూకు ఆ కెమిస్ట్రీ మీ ఇద్దరి మధ్య ఎలా సెట్ అయింది? ఎలా హౌ హీ యూ హ్యాండిల్డ్ హిమ్? అవతల వ్యక్తికి క్లారిటీ ఉందా లేదన్నది చెక్ చేస్తారండి. మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ క్లారిటీగా ఉంటే సార్ విల్ బ్లైండ్లీ ట్రస్ట్ యూ. ఇది నాకు అర్థమైన సీక్రెట్ సార్ నుంచి. సో క్లారిటీగా ఉండి మనం చెప్తున్నది అంటే మేబీ సార్ ముందు పని చేసి ఉండొచ్చు వేరే డైరెక్టర్స్ చాలా మందితో. సో ఈ యాంగిల్లో మొత్తం సీన్ తీసి, మళ్ళీ ఈ యాంగిల్లో సీన్ తీసి, ఆ యాంగిల్లో సీన్ తీసి, ఇవన్నీ తీయడం వల్ల వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ చిన్న కోపం అలా వస్తుంది. బట్ అలా కాదు, ఎంత కావాలి ఎడిట్ ప్యాటర్న్ ముందే మనం మైండ్లో అనుకుని సరే ఇది ఇంతే చాలు, ఇది ఇంతే చాలు అంటే సార్ కూడా హ్యాపీగా చాలా ఫన్గా సెట్లో ఉండేవారు. సో ఆ బాండ్ సార్కి నాకు ఏర్పడిపోయింది. అంటే క్లారిటీగా ఉన్నాడు, ఏం కావాలో తెలుసు, ఎంతవరకు కావాలో అంతే తీసుకుంటాడు, ఎక్కువ వేస్టేజ్ చేయడు. అండ్ అన్ని షాట్లు సార్ అదే చెప్తున్నారు. మేము 2 hours 30 minutes తీస్తే 2 hours 35 minutes తీస్తే 2 hours 27 minutes ఉంది. సో హార్డ్లీ 6-7 minutes వేస్టేజ్. సో దానికి సార్కి అది బాగా నచ్చింది. సో అక్కడి నుంచి సార్కి నాకు ఒక వైబ్ ఏర్పడింది. సో సీన్ తీసిన వెంటనే సార్ నా వైపు చూస్తారు, నాకు ఓకే కాదని చెప్పి నేను సీన్ అయిన వెంటనే నేను సార్కి ఇలా థమ్స్అప్ చూపించడం కానీ సార్ వైపు చూస్తే ఆ బాండ్ ఏర్పడిపోయింది. టేక్ ఓకే ఆ డిస్కషన్ లేదండి, జస్ట్ ఐస్తోనే మొత్తం జరిగేది. ఈ రోజున విజయ్ ఇచ్చిన సక్సెస్ ఒక సినిమా ఎంటర్టైనర్గా ఇవ్వటం, దాన్ని ఎంగేజింగ్గా తీయటం, సరదాగా ఒక ఎంటర్టైనింగ్ సినిమా తీయటం అనేటువంటిది సక్సెస్ అవ్వటం అనేటువంటిది ఒక యాంగిల్, ఒక ఆస్పెక్ట్ అయితే ఇంత ఫాస్ట్గా సినిమా తీయటం అనేటువంటిది ఇండస్ట్రీలో ఈ రోజున ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ సెన్సేషన్ అండ్ ఇట్ ఈస్ ఎ రోడ్ మ్యాప్ టు మేక్ ఎ ఫిలిం ఇన్ ఏ షార్ట్ స్పాన్ అండ్ విత్ ఎ లిమిటెడ్ బడ్జెట్ అనేటువంటి దాంట్లో. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలు తీయటం అనేటువంటిది ఒక యజ్ఞం లాగా, ఒక ఇదిలాగా, వాట్ ఐ మీన్ టు సే ఈజ్ సంవత్సరాల తరబడి సినిమాలు తీసేయటం, సంవత్సరాల తరబడి. మోర్ ఎవరు ఎంత సినిమా ప్రేక్షకులకు చూపించే 13,000 అడుగుల లెంగ్త్లో చూపిస్తావు నువ్వు, 11,000, 12,000, 13,000 మధ్యలో లెంగ్త్ చూపిస్తూ కొన్ని లక్షల అడుగుల ఎక్స్పోజర్ అనేటువంటిది జరుగుతుంది. అది కాల్ షీట్ బర్నింగ్, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ సీన్ తీసుకెళ్ళి ఇంకా 2 సినిమాల లెంగ్త్లు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తున్నావు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు విజయ్ ఇచ్చినటువంటి సక్సెస్ని చాలా ఇండస్ట్రీ అంతా కూడా అప్రిషియేట్ చేస్తుంది. హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ దట్? హౌ యు మెయింటైన్ దట్ ఎకానమీ యాజ్ ఫార్ యాజ్ ద number of days are concerned and the economics are concerned? First of all, thank you Andy. All this coming from you means a lot to me. And coming to idanta, everything depends upon the planning Andy. So planning wise we were very strong, me and my team. So మేము ఆ స్ట్రాంగ్ ఉండడం వల్ల we know ఈ సినిమా సంక్రాంతికే రావాలంటే ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్లోనే చేయాలంటే షూట్ డేస్ ఎక్స్టెండ్ చేస్తే వీ కాంట్ డూ ఇట్. బట్ విత్ ఇన్ షూట్ లెస్ డేస్లోనే చేయాలి అంటే
వీ హ్యావ్ టు వర్క్ అ లాట్ మోర్. సో హార్డ్లీ ఐ యూస్ టు స్లీప్ 2-3 hours అండి ఆల్ దిస్ 3-4 months బికాస్ ఐ నో ఇలా నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తేనే ఫిలిం విల్ కమ్ అవుట్ అని చెప్పి. ఎందుకంటే వీ వర్ షూటింగ్ మార్నింగ్ 6 to evening 6 అనుకోండి. నెక్స్ట్ మాకు కనీసం లొకేషన్స్ వెళ్ళి చెక్ చేసే టైం కూడా ఉండేది కాదు. సో ప్యాకప్ అయిన తర్వాత లొకేషన్స్కి వెళ్ళి లొకేషన్స్ చూసుకుని మళ్ళీ వచ్చి రాత్రి రేపు తీయబోయే సీన్ మీద వర్క్ చేసి పడుకుంటే మార్నింగ్ 3:30కి కీరవాణి గారి నుంచి ఫోన్ వచ్చేది మ్యూజిక్ సిట్టింగ్స్ గురించి. సో 4:30కి సార్ దగ్గరికి ఫ్రెష్ అప్ అయిపోయి 4:30కి సార్కి వెళ్ళి 4:30 to 6 సార్ దగ్గర కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ బ్యాక్ టు షూట్ వెళ్ళేవాడు. ఇలాగా దిస్ వాజ్ మై డైలీ రొటీన్. ఈ సినిమా సక్సెస్ అనేటువంటిది విజయ్కి ఎలాంటి టర్నింగ్ అవుతుంది? విజయ్ ఈజ్ నో గోయింగ్ టు కంటిన్యూ యాజ్ ఎ కొరియోగ్రాఫర్ ఆర్ యాజ్ ఎ డైరెక్టర్? లేదండి, ఈ సక్సెస్ అన్నది నాకు వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై కెరియర్. ఇది నేను ఐ వాస్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ కొరియోగ్రఫీ. ఆల్మోస్ట్ ఆల్ ద ఫిల్మ్స్ ఐ వాస్ కొరియోగ్రాఫింగ్ అండ్ మోస్ట్లీ ఐ వాస్ డూయింగ్ స్టోరీ టెల్లింగ్ సాంగ్స్. అంటే మాంటేజెస్ ఎక్కువ చేసే ఆపర్చునిటీస్ వచ్చాయి. ఎందుకంటే ఇది మాంటేజెస్ బాగా చేస్తాడని చెప్పి నాకు ఒక మార్క్ క్రియేట్ అయింది. సో దానివల్ల నేను మాంటేజ్ సాంగ్స్ ఎక్కువ చేయడం వల్ల అండ్ ఐ వాజ్ ఫార్ ఫ్రమ్ రియాలిటీ షోస్ ఇవన్నీ ఎక్కువ నాకు బికాస్ ఐ వాంటెడ్ టు బి అ డైరెక్టర్. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ కరెక్ట్ టైంలో ఆపర్చునిటీ వచ్చింది అండ్ ఐ హావ్ డన్ గుడ్ జాబ్ అని అందరు అంటున్నారు. అండ్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్, ప్రొడ్యూసర్స్ హ్యాపీ, డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్ అందరూ హ్యాపీ, నాగ్ సార్ హ్యాపీ, నరేష్ గారు హ్యాపీ, రాజ్ తరుణ్ గారు హ్యాపీ, అందరు హ్యాపీ. సో ఇంతమందిని హ్యాపీ చేసి నేను ఒక మంచి ప్రోడక్ట్ విత్ ఇన్ షార్ట్ స్పాన్లో ఇచ్చాను కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంత హ్యాపీ అయినందుకు ఈ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా నాకు అంతే లవ్ వస్తుందండి. లైక్ పీపుల్ ఆర్ అప్రోచింగ్ మీ టు డూ ఫిలిం అండ్ ఆల్. నా ఆన్సర్ రాలేదు, చాలా బాగా అయితే చెప్పావు కానీ అదే నా ఆన్సర్ ఈజ్ విజయ్ కొరియోగ్రాఫర్ గా డైరెక్టర్ గా ఫిలిం టు ఫిలిం టైం ఉంటుందండి. ఆ ఫిలింకి నేను వర్క్ చేసే గ్యాప్లో డెఫినెట్గా కొరియోగ్రఫీ కూడా చేస్తాను. ఆల్రెడీ కొరియోగ్రఫీ కూడా సాంగ్స్ అడుగుతున్నారు మళ్ళీ. బికాస్ ఈ డైరెక్టర్స్ అందరూ ఫ్రెండ్స్, అంటే వి ఆల్ స్టార్టెడ్ టుగెదర్. ఇప్పుడున్న మీకు యంగ్ డైరెక్టర్స్ అందరు, టాప్ డైరెక్టర్స్ అందరికి డెబ్యూ ఫిలిమ్స్ అన్నిటికీ కొరియోగ్రఫీ చేసింది నేనే. సో వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫిలిం, థర్డ్ ఫిలిం, ఫోర్త్ ఫిలిం చేస్తున్న వాళ్ళు అందరూ మళ్ళీ ఆర్ అప్రోచింగ్ మీ. సో డెఫినెట్గా కొరియోగ్రఫీ చేస్తాను, దాంతోపాటు ఫిలిం కూడా కంటిన్యూ చేస్తాను. విజయ్ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరి దగ్గర ఓకే మంచిగా తెచ్చుకోగలరు, మంచి పర్ఫార్మెన్స్, ఏ సీన్కి ఎంత కావాలో తెచ్చుకోగలిగారు అనేటువంటి అభినందన దక్కింది. ఓకే, ఈజ్ కొరియోగ్రాఫర్ అవటం వల్ల కొరియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాగార్జున గారి దగ్గర నుంచి ఎలాంటి అవుట్పుట్ వచ్చింది? ఈజ్ నాగార్జున ఏ గుడ్ డాన్సర్? నాగార్జున గారు హీ ఎంజాయ్స్ అండి డాన్సింగ్. సో ఈ గుడ్ డాన్సర్, బ్యాడ్ డాన్సర్ అసలు ఈ టాపిక్ కాదు. ఫర్ మీ, ఇఫ్ యూ ఎంజాయ్ డాన్సింగ్ యూ లుక్ బ్యూటిఫుల్ ఆర్ యూ లుక్ గ్రేట్ ఫర్ ద ఆడియన్స్. అండ్ నాగార్జున గారు ఎంజాయ్స్. అంటే ఒక కొరియోగ్రాఫర్ వచ్చి సార్ ఇది వద్దు సార్ అంటే సార్ ఇది చేద్దాం సార్ అంటే వద్దని అనరు ఆయన. హీల్ ట్రై, హీల్ డూ ఇట్. సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ క్వాలిటీ. అండ్ చెప్పిందల్లా చేస్తారు. అంటే ఆ క్యారెక్టర్లో సార్ క్యారెక్టర్ బౌండరీస్లోనే చేస్తారు, చెప్పిందల్లా చేస్తారు అండ్ ఎంజాయ్ చేస్తారు. అది చాలండి. యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా విజయ్ చాలా సినిమాలకు చేశాడు, మంచి ఫీల్ గుడ్ కంపోజింగ్స్ చేస్తున్నాడు, స్టోరీ టెల్లింగ్ చేస్తున్నాడు అనేటిది ఉంది. కానీ ఈ యంగ్ స్టార్స్కి ఎవరికి ఈ కొరియోగ్రఫీ చేసినది లేదు. మనకు యంగ్ స్టార్స్ చాలా మంది ఉన్నారు, ఫస్ట్ లేయర్ స్టార్స్, వాళ్ళు ఎవరికి ఎందుకు చేయలేదు ఇంతవరకు? చేసే అవకాశం ఎందుకు రాలా? చేసే అవకాశం అదేనండి. నేను వాజ్ మోస్ట్లీ డూయింగ్ స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ అండ్ ఐ వాజ్ వర్కింగ్ బిహైండ్ ఫర్ ద డైరెక్షన్ డెబ్యూ. సో ఇది చేయడం వల్ల నేను అంత కాన్సన్ట్రేట్ ఆ సాంగ్స్ మీద చేయలేదు. అంటే కట్ టు డాన్స్ సాంగ్స్ మీద ఎక్కువ నేను వర్క్ చేయలేదు. సో మీరన్న హీరోస్ అందరికీ దే లైక్ మీ, దే లైక్ మై వర్క్. బట్ వాళ్ళకి ఆ సిచ్యువేషన్ రాలేదు, ఒక మంచి స్టోరీ టెల్లింగ్ సాంగ్ విజయ్కి ఇద్దామన్న సిచ్యువేషన్ వాళ్ళకి రాలేదు. ఇప్పుడున్న డాన్సర్స్ లో, ఇప్పుడున్న యంగ్ స్టార్స్ లో ఒక కొరియోగ్రాఫర్ కి ఛాలెంజ్ లాగా చేయగలిగినటువంటి డాన్సర్స్ ఎవరు అంటే ఏం చెప్తారు? హూ ఈజ్ నంబర్ 1 డాన్సర్ అంటే ఏం చెప్తారు యంగ్ స్టార్స్ లో? అంటే ఇప్పుడు మన ఇండియాలో ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయండి. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఎనీ ఇండస్ట్రీ తీసుకున్నా మన తెలుగు ఇండస్ట్రీ గాట్ ద బెస్ట్ డాన్సర్స్ ఇన్ ఇండియా. ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క డాన్సర్, గ్రేట్ డాన్సర్స్, బాలీవుడ్ నుంచి 2-3 గ్రేట్ డాన్సర్స్ ఉండొచ్చేమో. బట్ మనకి
అందరు డాన్సర్లే ఆల్మోస్ట్. మీకు బన్నీ గారు చేస్తారు, చరణ్ గారు చేస్తారు, తారక్ గారు చేస్తారు, రామ్ గారు చేస్తారు, నితిన్ గారు చేస్తారు. ఇప్పుడు వచ్చిన యంగ్ హీరోస్ అందరు డాన్స్ చేస్తారు. సో మనకి గ్రేట్ డాన్సర్స్ ఉన్నారు మన తెలుగుకి, అండ్ వీ ఆల్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. డాన్స్ అనే అనగానే వినిపించేటువంటి పేరు, ఫైట్స్ అనగానే వినిపించే పేరు చిరంజీవి గారు. చిరంజీవి గారు ఇప్పుడు అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు డాన్స్ చేసేస్తున్నారు. డాన్సింగ్ అనేటువంటిది ఎవ్రీబడి జాబ్ అయిపోయింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రత్యేకత, ద స్పెషాలిటీ ఆఫ్ చిరంజీవి గారు అంటే యాజ్ ఎ కొరియోగ్రాఫర్ గా వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ అండ్ వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ యాజ్ ఫార్ యాజ్ ద మూమెంట్స్, కొరియోగ్రఫిక్ మూమెంట్స్ ఆఫ్ చిరంజీవి గారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, మన తెలుగుకి వీళ్ళందరూ డాన్సర్స్ ఉన్నారు, మనం వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దెమ్ అన్నది. బట్ వీళ్ళందరూ ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి రీజన్ ఇస్ చిరంజీవి గారండి. అంటే ఒక్కొక్క ఇండస్ట్రీ ఒక్కొక్క స్టార్ వాళ్ళ లాంగ్వేజ్లో ఉన్న స్టార్ని చూసి గ్రో అవుతారు. లక్కీలీ వీ హ్యావ్ చిరంజీవి గారు. చిరంజీవి గారిని చూసి మన తెలుగు స్టార్సే కాదండి, ఈవెన్ తమిళ్ కానీ వేరే ఇండియన్లో బెస్ట్ చిరంజీవి గారు. ఇప్పుడే కాదు, ఇన్ ఫ్యూచర్ కూడా చిరంజీవి గారు లాంటి డాన్స్ చేసే హీరో రారు. ఎందుకంటే చిరంజీవి గారికి టిపికల్గా ఒక స్టైల్ ఉంటుందండి, ఒక ఫినిషింగ్స్ ఉంటాయి ఆయన దగ్గర. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా హీరోకి మనం ఒక స్టెప్ ఇలా అని చెప్పాం అనుకోండి, వాళ్ళు అలా చేసేస్తారు. బట్ చిరంజీవి గారు అలా అని తను ఒక చిన్న ఇలా లుక్ ఇచ్చి ఓ బాడీ లాంగ్వేజ్ ఇలా చేస్తారు, అయిపోయింది అక్కడికి అయిపోయింది. ఫ్యాన్సే కాదు, ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. అది చిరంజీవి గారు స్పెషాలిటీ. అండ్ ఆయన ఫిలిమ్స్ చూసి, ఆయన సాంగ్స్ చూసే గ్రూ అయ్యాం కాబట్టి నరాల్లో ఆ చిరంజీవి గారి డాన్స్ స్టైల్ అందరం కాపీ కొడతాం. యాక్చువల్గా డాన్స్ మాస్టర్స్ కాపీ కొడతారు, మీరందరూ కలిసి చిరంజీవి గారిని అంతే. ఇప్పుడు ఏ కొరియోగ్రాఫర్ అన్నా చిరంజీవి గారిని చూసే నేర్చుకున్నారు. సో మా అందరికన్నా డాన్స్ లో పెద్ద డాన్స్ మాస్టర్ చిరంజీవి గారే. మరి ఆయనకి కొరియోగ్రాఫ్ చేసే అవకాశం ఏమైనా ప్రయత్నించావా? వస్తుందా? ఎలా ఉంది? ఎంత దూరంలో ఉంది? దగ్గరలోనే ఉందండి, జస్ట్ వెరీ క్లోజ్. సూన్ ఐల్ బి డూయింగ్ అ సాంగ్ విత్ చిరంజీవి గారు ఫర్ విశ్వంబర. అది తెలియదు ఇంకా. సూన్ ఐల్ బి డూయింగ్ అ సాంగ్. కలిసారా ఎప్పుడైనా చిరంజీవి గారిని? అంటే క్యాజువల్ గా కలిసానండి, బట్ ఫిలిం అయిన తర్వాత అలా కల. యాక్చువల్ గా ఇలాంటి సక్సెస్ ఇచ్చిన తర్వాత చిరంజీవి గారు పిలిచి చాలా అభినందించి ఎంకరేజ్ చేస్తారు కదా, ఆయన దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చిందా? లేదండి, ఇంకా రాలేదు. సార్ కొంచెం బిజీగా ఉన్నారు కదా ప్రెసెంట్. సో పద్మవిభూషణ్. అవును అండి, జనం విపరీతంగా వెళ్తున్నారు, అసలు అందరూ విపరీతంగా వెళ్తున్నారండి. తీర్థయాత్ర లాగా ఉంది ఇప్పుడు. ఆ బిజీలో ఉన్నారు కాబట్టి బిజీలో ఉన్నారు. డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ కాల్. వెయిటింగ్ ఫర్ ఇట్ అండి. అంటే అందరికి డ్రీమ్ అది, చిరంజీవి గారి నుంచి కాల్ రావడమే. సో వెయిటింగ్. ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్కి టర్న్డ్ డైరెక్టర్ అయినప్పుడు ఆ జాబ్ ఈజీ అవుతుందా? అది డిపెండ్స్ అపాన్ ద కొరియోగ్రాఫర్ అండి. ఎందుకంటే కొరియోగ్రాఫర్లో దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ వెరీ గుడ్ ఇన్ డాన్సింగ్. సో డాన్సింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఎమోషన్స్ వేరండి. సో ఎమోషన్స్ని ఎలా క్యాప్చర్ చేస్తున్నావు, ఎమోషన్స్ని ఎలా నువ్వు పోర్ట్రే చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. So all choreographers can't be good directors until you do lots of montages, songs, emotions అర్థం చేసుకుంటే కానీ కొరియోగ్రాఫర్ అనే కాదు, ఈవెన్ ఎడిటర్ ఆర్ ఫైట్ మాస్టర్ ఆర్ ఎనీవన్, మీకు ఆ ఎమోషన్ స్ట్రాంగ్ ఉంటేనే యూ కెన్ బి ఎ గుడ్ డైరెక్టర్. కొరియోగ్రాఫర్ స్టోరీ టెల్లింగ్ లో టాలెంట్ ఉండటం అనేటువంటిది, ఆ దాంట్లో ఒక ఎక్సలెన్స్ చూపించడం అనేటువంటిది, ఇట్ ఈస్ సంథింగ్ స్పెషల్. ఇంతకుముందు చేసిన మాస్టర్ సాంగ్, ఆ సినిమా అదే సార్ ఫిలిం లో మాస్టర్ సాంగ్ లో రియల్ అసలు అలా ఆ ఫీల్ గుడ్ కంటెంట్ అనేటువంటిది అలా మిగిలిపోయింది. అక్కడ సినిమాలో ఉన్నటువంటి ఒక ఇది ఉంటుంది, సార్ సినిమాలో ఒక అద్భుతమైన జర్నీ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. ఆ స్వీట్నెస్ ని యూ హావ్ క్యాప్చర్డ్ వెరీ వెల్. ఆ స్టోరీ టెల్లింగ్ సెన్స్ అనేటువంటిది, ఆ స్వీట్నెస్ చాలా బాగుంది. ఆ విధంగా కథల్లో కూడా, సబ్జెక్ట్స్ విషయంలో కూడాను you will be trying to show such things, such a definitely, ఎందుకంటే that's my forte, like అది నా I feel నా వెపన్, అది స్ట్రెంగ్త్. సో దాన్ని డెఫినెట్గా నేను ప్రతి ఫిలింలో, ఇప్పుడు మీకు ఇందులో కూడా వాళ్ళిద్దరి మధ్యన క్యూట్ బ్యూటిఫుల్ స్టోరీ ఉంటుంది. ఇంకా సాంగ్లో వీళ్ళ స్టోరీని నరేట్ చేస్తున్న విధానం, అంటే ఈవెన్ దో మీరు ఇంటికి వెళ్ళినా కూడా ఆ మ్యూజిక్ విని వెంటనే మీకు వాళ్ళిద్దరు విజువల్స్ బ్లింక్ అవుతుంటాయి. సో అది ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు కనెక్ట్ విత్ పీపుల్.
కొరియోగ్రాఫర్ టర్న్డ్ Ah. డైరెక్టర్స్ లో Ah. హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? ప్రభుదేవ గారు అండ్ ఫరా ఖాన్ అండి. ఫరా ఖాన్. వీళ్ళిద్దరూ, ఫరా ఖాన్ ఇస్ ఫర్ షోయింగ్ లార్జర్ దెన్ లైఫ్. ఇది ప్రభుదేవ గారు ఈ కొరియోగ్రఫీ ఎలా అయితే ఒక సాంగ్ 3 minutes లో కొరియోగ్రాఫ్ అయి ఉంటుందో, ఆయన ఫిలిం మొత్తం 2.5 hours కొరియోగ్రాఫ్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు మీరు నా సామి రంగాన్ని చూసుకోండి, ఫిలిం అంతా కొరియోగ్రాఫ్డ్గా ఉంటుంది. అంటే ఒక పర్టికులర్ బీట్స్ ఉంటాయి ఫిలింకి. అయితే వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ విజయ్ బిన్ని? ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడు సడన్ గా ఒక్కసారిగా బ్లాస్ట్? అంటే కొరియోగ్రాఫర్ గా ఆఫ్ కోర్స్ Yeah. యూఆర్ గ్రోయింగ్ అప్ అండ్ యూఆర్ మేకింగ్ యువర్ ఓన్ మార్క్. కానీ యాజ్ ఎ డైరెక్టర్ ఒక్కసారి బ్లాస్ట్ అవటం, ఇప్పుడు విజయ్ బ్యాక్ డ్రాప్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి తెలుసుకున్నాను ఇంట్రెస్ట్. నేను బేసికలీ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ అండి. కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ చేశాను ఫ్రమ్ అనిట్స్ కాలేజ్ అని వైజాగ్లో. మా ఫాదర్ వచ్చి ఎయిర్ ఫోర్స్లో చేశారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్. అక్కడి నుంచి వచ్చి డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ వెయిట్స్ అండ్ మెజర్స్లో జాబ్ చేసి రిటైర్ అయ్యారు. సో నాకు చిన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఫిలిమ్స్ అండ్ ఆల్. సో నేను ఫిలిమ్స్ డైరెక్టర్ అవ్వాలి. సో నేను ఇంజనీరింగ్ చేశాను, నేను డైరెక్టర్ అవుతాను అంటే ఏ పేరెంట్స్ ఒప్పుకోరు. బట్ గుడ్, మై పేరెంట్స్ సపోర్ట్ చేశారు, యాక్సెప్ట్ చేశారు. బట్ ఐ ఆస్క్డ్ దెమ్ నాకు 1 year టైం ఇవ్వండి, ఈ 1 yearలో ఐల్ ప్రూవ్ మై సెల్ఫ్. సో నేను 1 year వచ్చాను. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇమ్మీడియట్గా డైరెక్టర్ అయిపోతారంటే ఎవరు. సో నాకున్న టాలెంట్ అంటే కాలేజ్ డేస్లో ముందు ఐ యూస్ టు డాన్స్ అండ్ వెళ్ళిన ప్రతి కాంపిటీషన్కి, ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్లో నేను విన్ అయ్యేవాడిని. సో సరే ఈ డాన్స్ ఉంది కదా, అదే టైంకి నువ్వు వస్తానే వద్దంటున్న ఫిలిమ్స్ ఇవన్నీ నేను చూసున్నాను. మరి ఎందుకు ఈ ఫిలిం ఎంత బాగుంది అంటే, కొరియోగ్రాఫర్ డిజైన్ చేస్తే ఫిలిం ఎంత బాగుంటుంది, ఆ కాస్ట్యూమ్స్ కానీ, సెట్స్ కానీ, ఎడిటింగ్ కానీ, కెమెరా కానీ అన్ని నాలెడ్జ్ ఉంటాయి కొరియోగ్రాఫర్కి. సరే మనకి ఎలా డాన్స్ ఉంది కదా, లెట్స్ గివ్ ఇట్ ట్రై అని చెప్పి నేను రియాలిటీ షోలోకి జస్ట్ ఎంట్రీ ఇచ్చాను. రియాలిటీ షోకి ముందు డాన్స్ దానికంటే మామూలుగా కాలేజీలో పర్ఫామ్ చేయటం అవి వేరు. స్టూడెంట్ లైఫ్ లో ఎవరైనా చేసి నేను తర్వాత వర్క్ షాప్స్ చేశాను డాన్స్ వీటి మీద. వర్క్ షాప్ చేసిన తర్వాత రియాలిటీ షోలోకి ఒక కంటెస్టెంట్ గా వచ్చాను. ఆ రియాలిటీ షో విన్ అయ్యాను నేను. విన్ అయిన వెంటనే అది డాన్స్ విత్ స్మిత అని ఒక షో. సో విన్ అయిన వెంటనే పాప్ సింగర్ స్మిత అని ఉంటారు. సో ఆవిడ హైరబ్బా స్మిత గారు. సో ఆవిడ సరే నువ్వు విన్ అయ్యావు, నీకు పర్టికులర్ అమౌంట్ వస్తుంది, నువ్వేం చేయాలనుకున్నావు, ఈ అమౌంట్తో నీకేం కావాలి చెప్పు అంటే, నాకు కొరియోగ్రఫీ అవ్వాలంటే ఒక కొరియోగ్రాఫర్ కార్డు ఉంటుంది, అసోసియేషన్ లో కార్డు ఉండాలి. సో అదంత ఈజీ కాదు. సో నాకు ఆ కార్డు కావాలి అని. సో సరే అని చెప్పి ఆవిడకున్న ఇన్ఫ్లుయెన్స్ తో ఆవిడ కార్డ్ మీద ట్రై చేసి నాకు ఆ కార్డ్ ఇప్పించారు. సో నేను కార్డ్ తీసుకుని దెన్ ఐ స్టార్టెడ్ స్లోలీ వర్కింగ్ ఫర్ ద ఫిలిమ్స్. సో దగ్గర నేను ఎప్పుడైతే డాన్స్ విత్ స్మిత షో చేస్తున్నానో, దిల్ రాజు గారు ఆ షో ఫినాలేకి వచ్చారు. సో ఆయన షో అంతా చూసేశారు. షో అంతా చూసి నాకు రిజల్ట్తో సంబంధం లేదు, ఎవరు గెలిచినా గెలవకపోయినా ఒక అబ్బాయి నాకు నచ్చాడు, నేను అబ్బాయిని నేను కొరియోగ్రాఫర్గా ఇంట్రడ్యూస్ చేస్తానని అన్నారు. సో ఇదేదో బాగానే ఉంది అనుకుంటే నాకు కార్డు లేదు అప్పటికి. సో అప్పుడు దిల్ రాజు గారిని అప్రోచ్ అయితే, నేను మాట ఇచ్చాను కదా, చూస్తే విన్ అయింది కూడా నేనే. సో ఎవరైతే విన్ అయ్యారో తనకే నేను అసలు ఛాన్స్ ఇద్దాం అనుకున్నాను. సో నేను తన కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇస్తాను అని అన్నారు. సో నేను వెళ్ళి దిల్ రాజు గారిని అప్రోచ్ అవుతే దిల్ రాజు గారు సరే నేను లాంచ్ చేస్తానని చెప్పి సార్ దిల్ రాజు గారు లాంచ్ చేశారు. దట్ ఈస్ కేర్ ఇన్ ద ఫిల్మ్. సో అదంతా స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ ఉంటాయి. సో నేను దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను కొరియోగ్రాఫర్ అంటే డాన్స్ అది అనుకున్న, ఇవన్నీ స్టోరీ టెల్లింగ్ ఉన్నాయి సార్ అంటే, అప్పుడు దిల్ రాజు గారు చెప్పారనమాట, లాంగ్ రన్ ఉండాలి కొరియోగ్రాఫర్స్ కంటే స్టోరీ టెల్లింగ్లో స్ట్రాంగ్ ఉండాలి. నువ్వు వచ్చి డాన్స్ చేసావంటే నేను మొత్తం ఇలా స్క్వీజ్ చేసుకుని నీ దగ్గర ఉన్న మొత్తం తీసేసుకుని నిన్ను వదిలేస్తారు, అలా ఫేడ్ అవుట్ అయిపోతారు. బట్ నువ్వు స్టోరీ టెల్లింగ్ స్ట్రాంగ్ అయితే యూ విల్ బీ హ్యావింగ్ ఎ లాంగ్ రన్ అని చెప్పి. సో ఆ మాట ఎప్పటికీ నేను నా హార్ట్లోనే పెట్టుకున్నాను అన్నమాట. సో అక్కడ నుంచి దెన్ మా జర్నీ స్టార్టెడ్. సో అలా చాలా ఫిలిమ్స్ చేశాను, మోర్ దెన్ 150-200 సాంగ్స్ చేశాను. దెన్ ద బ్యాక్గ్రౌండ్లో నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నాను, డైరెక్టర్గా అవ్వాల్సిన ఏంటి అని చెప్పి. ఐ వాజ్ వర్కింగ్ ఆన్ మై స్టోరీస్ అండ్ ఆల్. అండ్ ఫైనల్గా దిల్ రాజు గారు హస్ గివెన్ యు ద ఫస్ట్. దిల్ రాజు గారు సంథింగ్ లైక్ యువర్ గాడ్ ఫాదర్ ఇన్ ద ఇండస్ట్రీ. అంతేనండి, దిల్ రాజు గారు ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ మొన్న ఫిలిం రిలీజ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ కాల్ ఆయనే చేశారు, విజయ్ వెరీ గుడ్, బాగా చేసావు ఫిలిం అని చెప్పి. సో దిల్ రాజు గారు విల్ బి సో స్పెషల్ ఫర్ మీ. దిల్ రాజు గారి బ్యానర్ లో సినిమా ఉండే అవకాశం ఉందా? అది ఉండొచ్చండి. సో ప్రెసెంట్ మేకింగ్
నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ నేను డెఫినెట్గా ఉంటుందండి, 100% ఉంటుంది. దిల్ రాజు గారి బ్యానర్లోనే ఉంటుంది. తప్పకుండా చేస్తాను సార్ బ్యానర్లో. నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేను పుట్టిందంతా రాజమండ్రి అండి, బట్ చదువుకి ఇవి అన్నిటికి వైజాగ్లో సెటిల్ అయ్యి అక్కడే. రెండు కూడాను ఆర్ట్ లవర్స్ ప్లేస్. రాజమండ్రిలో ఆర్ట్ లవింగ్ అంటే చాలా ఇష్టపడతారు. వైజాగ్ అయితే పిచ్చి. వాళ్ళకి అసలు ఎంత ప్రేమ అంటే ఆర్ట్స్ అంటే. కానీ ఈ సినిమా ముఖ్యంగా సినిమాలు అంటే కూడా ఆ రెండు కూడా ఆ ఫిల్మీ ఇంట్రెస్ట్ ఉన్న ప్లేసెస్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఈ స్థాయిలో సక్సెస్ అయిన తర్వాత మీ కొరియోగ్రాఫర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? హౌ దే ఆర్ ఫీలింగ్? ఒక కొరియోగ్రాఫర్ సక్సెస్ అవటం అనేటువంటిది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ రోడ్ మ్యాప్ అండ్ ఇన్స్పైరింగ్ టు ద అదర్ కొరియోగ్రాఫర్స్. యాక్చువల్గా ఏంటంటే డైరెక్షన్ చేయాలనుకునేటువంటి వాళ్ళు రైటర్స్ గా వచ్చిన వాళ్ళు డైరెక్షన్ చేయాలనేటువంటి వాళ్ళ నెక్స్ట్ కొరియోగ్రాఫర్స్ కూడా ఆ ఛాన్సెస్ ఆ పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. హౌ యువర్ సక్సెస్ ఈజ్ ఇన్స్పైర్ టు ద అదర్ కొరియోగ్రాఫర్స్? నా సాంగ్స్ ఏది మంచిగా ఉన్నా నాకు మన కొరియోగ్రాఫర్స్ లైక్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వీళ్ళందరూ కాల్ అప్ అండ్ చెప్తారు బాగా చేసావు, బికాస్ నేను వెరీ జూనియర్ టు దెమ్. సో వాళ్ళు కాల్ చేసి బాగుంది ఇది అని మాట్లాడుతుంటారు. అండ్ వేరే కొరియోగ్రాఫర్స్ అందరూ కొలీగ్స్, మేము వి మీట్, ఇలా జరుగుతుంటుంది. బట్ ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే నేను డైరెక్టర్గా అనౌన్స్ అయ్యానో, నా ఫిలిం రిలీజ్ అయిందో, ఫిలిం హిట్ అయిందో, దీనికి మా యూనియన్ ఈ TFTDA వీళ్ళందరూ కలిసి నాకు ఒక ఫెలిసిటేషన్ ఆర్గనైజ్ చేశారు. సో అందులో శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ వచ్చి, ప్రెసిడెంట్ జానీ మాస్టర్, సో ఆయన ఆర్గనైజ్ చేశారు ఇది. సో అందరు కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్, ఐ కాల్ దెమ్ మై ఫ్యామిలీ. సో వాళ్ళందరూ వచ్చి దే షోడ్ మీ దేర్ లవ్. సో ఆ ప్రాసెస్లో నేను నాగార్జున గారిని, నరేష్ గారిని అడిగాను అనమాట, సరే ఇలా నాకు ఒక చిన్నది పెట్టారు, మీకేమన్నా కుదిరితే సరదాగా అలా రండి సార్ అని అన్నాను. అలాంటివేంటి, అయ్యో నీకు పెట్టారు, వీ హ్యావ్ టు కమ్, నీకు ఒక కంగ్రాట్స్ మీట్ పెట్టినప్పుడు వీ విల్ బీ దేర్ అని చెప్పి నాగార్జున గారు, నరేష్ గారు వీళ్ళందరూ వచ్చారు, ప్రొడ్యూసర్స్ వచ్చారు. ఎడిటింగ్ లో కూర్చున్నది డైరెక్టర్ తర్వాత కొరియోగ్రాఫర్స్ అండ్ ఫైట్ మాస్టర్స్. అంతేనండి, ఫైట్ మాస్టర్స్. అసలు హౌ టు కంపోజ్ ఏ షాట్ గానీ, హౌ టు ఎడిట్ ఇట్ అనేది దాని మీద మంచి సెన్స్ ఆఫ్ ఇది ఉంటుంది వాళ్ళకి. కాబట్టి సో యువర్ సక్సెస్ విల్ బి ఏ గుడ్ ఇన్స్పిరేషన్ టు అదర్ కొరియోగ్రాఫర్స్. ఆ రోజున డాన్స్ ప్రోగ్రాములు చేసినప్పుడు ఏమి డాన్స్ కాంపిటీషన్స్ ఎన్ని చేసింది? నేను డాన్స్ విత్ స్మిత షో చేశానండి. అది అయిపోయిన వెంటనే నేను డీ చేశాను. డీలో మెంటర్గా ఐ వాజ్ సిట్టింగ్. సో ఫైనల్స్కి వెళ్ళాను. ఫైనల్స్లో మిస్ అయింది. బట్ నో, ఫైనల్స్లో మిస్ అయ్యడం వల్లే నాకు నాలో ఇంకా ఫైర్ పెరిగింది. యూ హ్యావ్ టు మేక్ మై మార్క్ అన్నది. అక్కడి నుంచి ఆ రోజున ఎవరు జడ్జెస్? ఆ రోజున చిన్ని ప్రకాష్ గారు, శంకర్ మాస్టర్ గారు జడ్జెస్ అనమాట. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. దెన్ బెస్ట్ పార్ట్ ఈస్ నన్ను మళ్ళీ డీలో పిలిచారు టు జడ్జ్. సో ఏ పోటీల్లో అయితే పాల్గొన్నా ఆ పోటీలకే జడ్జ్గా పిలిచారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంతే. మీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీనెస్ ఎలా ఉంది? ఎందుకంటే ముఖ్యంగా ఎక్కడో రాజమండ్రి నుంచి వచ్చి నో వే కన్సర్న్డ్, నో గాడ్ ఫాదర్స్ హియర్, నోబడీ హియర్, అలాంటి ఇదిలో ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ ఇచ్చిన హౌ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ సెలబ్రేటింగ్ యువర్ సక్సెస్? పేరెంట్స్, ఫ్రెండ్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. మోస్ట్లీ పేరెంట్స్ అంటే వాళ్ళు ఆ రోజు నన్ను ఇండస్ట్రీకి అంటే ఇంజనీరింగ్ బ్యాక్ డ్రాప్ ఉండి మంచి కంప్యూటర్ సైన్స్లో ఉండి మంచి బూమ్ అన్న టైంలో వాళ్ళు పంపించినప్పుడు మొత్తం అందరూ వాళ్ళని బాగా టాంట్ చేసేవారు. ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎందుకు పంపించారు మీరు, మీకు అర్థమవుతుందా అని చెప్పి. సో ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి, లేకపోతే వాళ్ళందరూ వచ్చి వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నా, వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సన్ అంటుంటే వాళ్ళకి వచ్చే హ్యాపీనెస్ ఇస్ డిఫరెంట్. అబౌట్ ద ఫ్యామిలీ లైఫ్? ఫ్యామిలీ లైఫ్ బ్యూటిఫుల్ అండి. ఐ హావ్ ఎ స్మాల్ బేబీ బాయ్ who is 3.5 years old. And film lo love marriage, arranged marriage? Love marriage andi. Evaru tanu software lo ఏది సినిమాలోకి రాకముందేనా? అంటే సినిమాలోకి వచ్చిన తర్వాతే, కామన్ ఫ్రెండ్ ద్వారా మేము ఫ్రెండ్స్ అయ్యాం. దెన్ ఇంట్లో చెప్పుకున్నాం, వారింట్లో కూడా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు కూడా, వాళ్ళ ఫాదర్ కూడా ఎయిర్ ఫోర్స్ ఆయన. ఈజ్ ఆల్సో వెరీ లైక్ మా ఫాదర్ లాగే వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ కూల్. సో ఇంకా చాలా హ్యాపీగా వెడ్డింగ్. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈ సక్సెస్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ లవ్ అనేటువంటిది స్టార్ట్ అయింది కాలేజ్ డేస్ లోనా? కాలేజ్ డేస్ కూడా అయిపోయిందండి. ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత 1 year son
3.5 years old. 3.5 years. ఫిలిం లో కూడా ఉంటాడు. Oh. లైక్ లాస్ట్ లో నాగార్జున గారు బైక్ మీద వెళ్తుంటే అంజీ అని పిలుస్తారు. Oh. సో ఒక స్మాల్ బాయ్ పరిగెట్టుకుంటూ వస్తాడు, హీస్ మై Okay, సన్. okay, okay, okay. సో తనకు కూడా డెబ్యూ ఇదే. యూఆర్ ఆల్సో కొరియోగ్రాఫర్ గానే డైరెక్టర్ గానే కాకుండా యూ ఆల్సో లుక్ హ్యాండ్సమ్. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? లేదండి. ప్రభుదేవా లారెన్స్ లాగా You won't ఆల్వేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అండ్ ఆల్వేస్ ఐ లవ్ టు బి బిహైండ్ ద కెమెరా. అలాగే ఈ సినిమా విషయంలో నరేష్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వీళ్ళు ముగ్గురు చేయటం, వీళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేసి ఆ క్యారెక్టర్ చేయటం అనేటువంటి దానివల్ల వాట్ వాజ్ ద ఎక్స్ట్రా యాడింగ్ టు ద ఫిలిం అనిపిస్తుంది? నరేష్ గారు మనకి అంటే మనకున్న ఆర్టిస్ట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ అండి. అండ్ మీకు రాజ్ తరుణ్ కూడా వెరీ వెరీ గుడ్ పర్ఫార్మర్. అండ్ స్పెషల్లీ వీళ్ళిద్దరూ మన ఈస్ట్ వెస్ట్ స్లాంగ్తో దేర్ వెరీ అంటే వాళ్ళకి సాలిడ్ దాని మీద గ్రిప్ ఉంది. నరేష్ గారు హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున గారు. అండ్ రాజ్ తరుణ్ గారిని లాంచ్ చేసింది నాగార్జున గారు. సో ఇవన్నీ ఈ కాంబినేషన్ డెఫినెట్గా బాగుంటుంది. వాళ్ళతో నేను చాలా సాంగ్స్ చేసి ఉన్నాను, ఆల్రెడీ చాలా ఫిలిమ్స్ చేసి ఉన్నాను. సో వాళ్ళని అప్రోచ్ అయిన వెంటనే వాళ్ళు కూడా అరే వి నో యూ వాంటెడ్ టు బి అ డైరెక్టర్ వన్ డే, గుడ్ యూర్ గెటింగ్ లాంచ్ విత్ నాగార్జున గారు అండ్ షూర్ వీ వాంట్ బి ఎ పార్ట్ ఇన్ ఇట్ అని చెప్పి వాళ్ళు కూడా రావడం, వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అదర్ కాస్టింగ్ స్ట్రెంగ్త్ కూడా చాలా బాగుంది. అవునండి, అవును. నాజర్ గారు చేయటం, నాజర్ గారు, రావు రమేష్ గారు, ఇంకా మెయిన్ విలన్ చేసిన షబ్బీర్ అని చెప్పి డాన్సింగ్ రోజ్ అని చెప్పి తమిళ్లో స్పాట్ చేసింది. లేదా డాన్సింగ్ రోజ్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. మనకు ఉంటది కదండి, ఏదైనా రోజు మనం ఫిలిం చేసినప్పుడు అక్కడెక్కడ కొంచెం మంది ఆర్టిస్ట్ ని ప్లేస్ చేయాలని చెప్పి నాకు నాజర్ గారు చాలా ఇష్టం. నాజర్ గారు మిరుపు కళలో ఆయన ఆ స్వాగ్ అదంతా చాలా బాగుంటది. సో ఇప్పుడు మనం ఫిలిం చేసినప్పుడు ఆయన్ని ఉండాలి. రావు రమేష్ గారు అంటే ఆల్రెడీ ఆయన సూపర్. వై యూ హ్యావ్ అసాసినేటెడ్ ద క్యారెక్టర్ ఆఫ్ నాజర్ ఇన్ ద ఎండ్? అక్కడ ఏం డిస్కస్ చేశారు అంత త్రూ అవుట్? నాగార్జున పెద్దయ్య 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 అని చెప్పి వీళ్ళందరూ ఊరంతా ఇది చేసినటువంటి దీంట్లో చివరిలో ఆ క్యారెక్టర్ ని నాగార్జున పొడి చేసి అక్కడ విలన్గా టర్న్ అవటం అనేటువంటి దాన్ని మీద ఎలాంటి డిస్కస్ చేశారు? డిస్కషన్ ఏం లేదంటే, అంటే ఈవెన్ దో నువ్వెంత లాయల్గా ఉన్న లైఫ్లో వాళ్ళకి వాళ్ళ బ్లడ్ రిలేషను లేకపోతే సొంతోలే మెయిన్. సో ఈవెన్ నువ్వు ఎంత ఒకళ్ళ దగ్గర ఎంత పని చేసినా ఎంత లాయల్గా ఉన్నా వాళ్ళకి అదే మ్యాటర్స్ అన్నదే ఇస్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. అంటే క్యారెక్టర్ త్రూ అవుట్ ఒక నిజంగానే ఒక బిలీవబుల్ క్యారెక్టర్ గా వచ్చి చివర్లో అలా టర్న్ అవ్వకుండా నా కొడుకైనా సరే న్యాయం చేసావు, నువ్వు చేసింది మంచిరా, మంచిది, నువ్వు చెడును చంపావు అనేటువంటి దీంతో నాజర్ క్యారెక్టర్ ని టర్న్ చేసినట్టయితే ఇప్పుడు బీన్ పాజిటివ్ ఎండింగ్ పాజిటివ్ ఆ క్యారెక్టర్ కూడా ఎలివేట్ అయ్యేది కదా. అదేనండి, అదే అలాంటి డిస్కషన్ ఉంది. ఆ క్యారెక్టర్ మీకు ఫస్ట్ నుంచి వీళ్ళు కష్టాల్లో ఉంటే హెల్ప్ చేశారు, అక్కడి నుంచి వీళ్ళకి లైఫ్ లో వీళ్ళు వెడ్డింగ్స్ అన్ని దగ్గరుండి చేశారు, వీళ్ళకి ఏది కావాలన్నా ఆయన సపోర్ట్ గానే ఉన్నాడు. బట్ అంత ఉన్న ఆయన వాళ్ళ సన్ కి ఇబ్బంది వస్తే ఎవరైనా చేంజ్ అవుతారు, ఎవరైనా మారుతారు. ఇప్పుడు అంతలా ఉన్న ఆయనకి నాగార్జున గారి బ్రదర్ని అంటే లైక్ నరేష్ గారిని చేస్తే నాగార్జున గారు ఎవరిని చూడలేదు. ఎండ్ ఆఫ్ ది డే ఆయన అనుకున్నది చేశారు, లైక్ రివెంజ్ తీర్చుకున్నారు. సో సేమ్ అదే విధంగా అదే ఆయన కూడా అండ్ రిచ్ అండ్ పూర్ ఇదండి. ఈవెన్ నీకు చనువిచ్చారని చెప్పేసి నువ్వు మరీ తల మీదకి ఎక్కర్లేదు. దే హ్యావ్ దేర్ లిమిట్స్. అక్కడ అనిపించింది నాజర్ క్యారెక్టర్ అయినా టర్న్ అవుతుందా, ఏమన్నా జరుగుతుంది, ఎలా రియాక్ట్ అవుతాడు, కొడుకుని చంపిన దాని మీద నాజర్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేటువంటి దాని మీద చిన్న ఎక్స్పెక్టేషన్ యాంటిసిపేషన్ ఉంది థియేటర్ లో. సడన్ గా తను కూడా పోటు పొడిచేటప్పటికి అరే ఇలా కూడా ఉంటుందా అనేటువంటి చిన్న ఇది జరిగింది అనిపించింది. ఇట్ కుడ్ బి లైక్ దట్ ఆల్సో కదా. ఇట్ కుడ్ బి, బట్ ఇది ఉన్నంత ఇంపాక్ట్ అది ఉండదేమో అనిపించింది. ఓకే ఓకే. చివరిగా విషయాలు బాగా మాట్లాడుకు, ముఖ్యంగా హీరోయిన్స్ చాలా బాగా చూపించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు పెద్ద సెలబ్రేటింగ్ హీరోయిన్స్ ఏం కాదు, అందరూ కూడా కొత్త వాళ్ళు, ఆల్మోస్ట్ ఆల్ ఫ్రెషర్స్. కాబట్టి యూ హావ్ ప్రొజెక్టెడ్ దెమ్ వెరీ వెల్. చాలా బాగుంది వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్. నాగార్జునకి ఎందుకంటే ఈ లేట్ హీరోలు ఆల్ 60 హీరోస్ 60+ హీరోలతో రొమాన్స్ చేయడం అనేది డైరెక్టర్స్ కు పెద్ద ఛాలెంజ్. అక్కడ క్యారెక్టర్ తాలూకు ఇది దెబ్బతినకూడదు, అట్ ద సేమ్ టైమ్ మరి కుర్రకనగా వేషాలు వేస్తున్నారు అనేటువంటిది ఉండకూడదు. ఆ బ్యాలెన్సింగ్ అనేది బాగుంది. వాళ్ళిద్దరికి మంచి రొమాన్స్ పెట్టడం చాలా ఎంజాయ్ చేశారు దాన్ని మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. చిట్టూరి శ్రీనివాస్ గారు ఎలా, హౌ హీ కోఆపరేటెడ్ అండ్ హౌ డూ యూ కాంప్లిమెంట్, అసలు ఇంత షార్ట్ ఫిల్మ్ లో అంత ప్రొడక్షన్ ఇవ్వగలగటం అనేటువంటిది ఎలా చేశారని? నాగార్జున గారు పిలిచి
విజయ్ బెనీ ఈస్ డూయింగ్ ఆ ఫిలిం అని అన్నారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన నన్ను ఒక్క మాట అడగలేదు, ఒక్క క్వశ్చన్ చేయలేదు. ఇది బడ్జెట్ ఎక్కువ అవుతుంది, లేకపోతే ఇది వీళ్ళెందుకు వాళ్ళెందుకు అని ఒక్క రోజు క్వశ్చన్ చేయలేదు. ఒక్క రోజు కూడా వచ్చి మానిటర్ వెనక కూర్చోలేదు. సో నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు కి యూ షూట్ వాట్ యూ వాంట్ టు షూట్, వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ అన్నది. సో దానివల్లే ఇంత స్పీడ్గా చేయగలిగాము. అండ్ చాలా కష్టం అండి. 3 monthsలో 3 హీరోలు, 3 హీరోయిన్లు, పెద్ద ఆర్టిస్టులు, జనం, ఫెస్టివల్ వైబు, ఇవన్నీ చేయడం నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. బట్ స్టిల్ మేము అచీవ్ చేసామంటే ప్రొడ్యూసర్స్ అలా నుంచోవడం వల్ల. టోటల్ గా ఎన్ని రోజులు షూట్ పార్ట్ అయింది? డేస్ 75 days అయిందండి. ఫైనల్లీ సినిమా ఇస్ ఎకనామిక్స్. అంతే. ఎంత పెట్టుబడి పెట్టి నిర్మాత ఎంత లాభం వచ్చింది, ఎంత కలెక్ట్ చేసింది, గ్రాసులు ఎంత, నెట్లు ఎంత, లెక్కలు చెప్పగలరు? వెరీ బ్యాడ్ ఎట్ నంబర్స్ అండి. ఎంత వచ్చింది ఏం వచ్చింది అనే దానికన్నా ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఇమ్మీడియట్గా దే వాంట్ టు స్టార్ట్ అనదర్ ఫిలిం విత్ మీ. ఫిలిం అయిపోయిన తర్వాత ఆల్వేస్ ప్రొడ్యూసర్కి ఆ డైరెక్టర్కి చిన్న గ్యాప్ ఉంటుంది. బట్ లక్కీగా చిత్తూరు గారికి, పవన్ గారికి నాకు వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ బాండింగ్ అండి. నిర్మాత ముఖంలో చిరునవ్వు చూసిన దర్శకుడు నిజమైన దర్శకుడు, సక్సెస్ఫుల్ దర్శకుడు, డైరెక్టర్. అంతే. దట్ ఈస్ ద మాండేటరీ, దట్ ఈస్ ద థంబ్ లైన్ అనమాట అది. అలాంటి ఒక సక్సెస్ సంక్రాంతికి ఇచ్చి, అలాగే నమ్మకం ఉంచిన నాగార్జున గారికి ఒక బ్యూటిఫుల్ సక్సెస్, ఇంకా టైమ్లీ సక్సెస్ ఆయనకు కూడా. ఎందుకంటే హీఈస్ ఆల్సో బ్యాడ్లీ నీడ్ ఆఫ్ ఏ హిట్. అలాంటి సమయంలో ఒక మంచి సక్సెస్ ఇచ్చి ఒక యు ఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఎ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్, బ్రైట్ కెరీర్. ఆల్ ద బెస్ట్. Moreover, the way you are talking, the way you are appealing yourself is also very nice. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సినిమా డైరెక్టర్గా కలుద్దాం, కొరియోగ్రాఫర్గా కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను టీవీలో ఎన్నోసార్లు మీ ఇంటర్వ్యూస్ చూసేవాడిని. బట్ వన్ ఫైన్ డే ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ మీకున్న ఎక్స్పీరియన్స్కి, లైక్ వాస్ట్ నాలెడ్జ్కి, సిట్టింగ్ అండ్ టాకింగ్ టు యూ, it's big challenging, but still me nunchi a compliment vachindi that I've done a great job in terms of the film and in terms of interview also. Okay. So thank you so much andi. Sure ga anytime you call me I'll be there for the interview. Thank you. Thank you so much. All the best. Thank you so much.